హ్మ్. ఇప్పుడే మనకొక బ్రేకింగ్ అందుతుందనమాట. విశ్వసనీయ వర్గాల ఇన్ఫర్మేషన్ ప్రకారం. అదేంట్రా అంటే మన జగనన్న మన అల్లు అన్నకి, పుష్ప అన్నకి ఫోన్ చేసి ఓదార్చాడంట. ఎందుకురా జగనన్న అల్లు అర్జున్‌కి ఫోన్ చేసి ఎందుకు ఓదార్చాడురా అనేసి అందరికి డౌట్ రావచ్చు. మన పుష్ప అన్న పుష్ప మీద ఎన్ని హోప్స్ పెట్టుకున్నాడో అందరికీ తెలిసిందే. ఈ 'పుష్ప 2' తోటి ఇంటర్నేషనల్ స్టార్ అయిపోతాము. మన రేంజ్ పాన్ ఇండియా కాదు. మనది ఇంటర్నేషనల్ స్టారు. మనం ఇంటర్నేషనల్ రేంజు. మనమంటే మొత్తం పడి చచ్చిపోతారు జనాలు. ప్రజలందరూ మన కోసం వెయిట్ చేస్తున్నారు. అసలు 'పుష్ప పుష్ప' అనేసి నిద్రలో కూడా కలవరిస్తున్నారు అనే టైప్‌లో ప్రొజెక్ట్ చేశారనమాట. అక్కడ అంత ఊహించుకున్నారు. అట్ ద సేమ్ టైమ్ పీఆర్ టీమ్ తోటి కూడా అలానే ప్రొజెక్ట్ చేశారనమాట. సో, ఓకే. ఫైన్. వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళది లైక్ మూవీ ప్రమోషన్‌లో ఒక భాగంగానే అనుకోవచ్చు. కట్ చేస్తే నిన్న సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయినప్పటి నుంచి కొంచెం ఇటు టాక్ వచ్చింది, డివైడ్ టాక్ వచ్చింది. రకరకాలుగా వినిపిస్తుంది టాక్. సో, అది పక్కన పెడితే కొంతమంది హిట్, కొంతమంది ఫ్లాప్ అంటున్నారు. బట్ కలెక్షన్స్ మాత్రం అనుకున్నంత స్థాయిలో అయితే లేదనమాట. ఒకటి మెగా ఫ్యామిలీ అందరూ బాయ్‌కాట్ చేయడం వల్ల ఈ కలెక్షన్స్ డ్రాప్ అయిందా? లేదా టికెట్ ప్రైసెస్ ఎక్కువ ఉండడం వల్ల డ్రాప్ అయిందా? అనేది క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే పెద్ద ఆశించినంత స్థాయిలో లేదనమాట. అన్న కేరళలో ఏమో అడాప్టెడ్ సన్ అని చెప్పుకుంటాడు. కానీ కేరళలో ఏమన్నా అద్భుతం జరిగిందంటే అక్కడ ఏమీ లేదు. ఫస్ట్ డే కూడా పెద్ద ఓపెనింగ్స్ లేవు. సెకండ్ డే కూడా ఏది ఓపెనింగ్స్ కూడా లేవనమాట. సేమ్ ముంబైలో కూడా అదేనే జరిగింది. సో, హిందీ బెల్ట్ మొత్తము 'పుష్ప' కోసం ఎదురు చూస్తున్నారు అనే టైప్‌లో ప్రొజెక్ట్ చేస్తారు. సో, సీన్ కట్ చేస్తే అంత సీన్ ఏం లేదు అనేసి క్లియర్‌గా మనకి బుక్ మై షో ఓపెన్ చేసి అర్థమైందనమాట. ఫస్ట్ డే ఎలా ఉంది, సెకండ్ డే బుకింగ్స్ ఎలా ఉంది అనేసి. సో, ఈ దెబ్బతోటి మన 'పుష్పరాజు' చాలా డీలా పడిపోయాడనమాట. ఏందిరా మన ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్ స్థాయిలో కొడదామనుకున్నాము. దీంతో పాటు ప్రపంచమంతా మన వైపు మన కోసం ఎదురు చూస్తుంది అనుకున్నట్టు ఊహించుకున్నాము. కట్ చేసే సీన్ రివర్స్ అయిపోయింది అనేసి మన శిల్పా రవిచంద్రారెడ్డి ఉన్నారు కదా! ఆయన స్నేహితుడు. పుష్పరాజు ఎవరి కోసమైతే నంద్యాలకు వెళ్ళాడో అతననమాట. మొన్న థియేటర్ దగ్గర కూడా ఇతనితో పాటే కలిసి వెళ్ళాడనమాట. సో, వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉందంటే వీళ్ళిద్దరూ కలిసి ఏం చేసినా చినిగి చాటే అవుతుందనమాట. ఎందుకంటే అప్పుడేమో నంద్యాలకు వెళ్తే అక్కడ పెద్ద ఇష్యూ అయిపోయింది. థియేటర్ దగ్గరికి పోతే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారనమాట. సో, ఇలా ఉంటుంది వీళ్ళ కాంబినేషన్. అది పక్కన పెడితే శిల్పా రవిచంద్రారెడ్డితో చెప్పుకొని బాధపడ్డాడంట. అనుకున్నంత స్థాయి లేదు అనేసి ఫీల్ అయ్యాడంట బాగా. సో, రవిచంద్రారెడ్డి ఏం చేయాలో తెలియక పాపం జగనన్నకి ఫోన్ చేసి చెప్పాడంట. "అన్న ఇట్లుంది పరిస్థితి. మన పుష్పరాజు చాలా ఫీల్ అవుతున్నాడు, బాధపడుతున్నాడు" అంటే, "సరే నేను మాట్లాడుతా ఉండు" అనేసి మాట్లాడాడంట. మన జగనన్న చెప్పాడంట. సర్లే ఇట్లాంటివి చాలా జరుగుతుంటాయి. ఇప్పుడు మేము కూడా 'వై నాట్ 175' అనుకున్నాము. కట్ చేస్తే 11 సీట్లకి పడిపోయాము. సో, నువ్వేమో ఇండస్ట్రీ రికార్డ్, వరల్డ్ రికార్డ్ అది ఇది అని ఎక్కువ ఊహించుకున్నావు. కట్ చేసి ఏం లేదు. సరే వదిలేసేయి ఏం ఫీల్ కావద్దు. అప్పుడప్పుడు ఇట్లాంటివి జరుగుతాయి. నెక్స్ట్ మన ప్రభుత్వమే వస్తది. మన ప్రభుత్వం వచ్చినప్పుడు 'పుష్ప 3' గ్యారంటీగా హిట్ చేస్తాము అనేసి మాటిచ్చాడంట. సో, ఇంకేం చేయాలో, ఏం చెప్పాలో తెలియక పుష్పరాజు ఊరికే సైలెంట్‌గా అన్నిటికి ఊకొట్టి, సరే ఒక 5 ఏళ్ళు నిదానంగా సినిమా తీస్తాను పుష్ప. నువ్వు అధికారంలోకి వచ్చినాకైనా హిట్ చేయన్నా అనేసి రిక్వెస్ట్ చేసుకున్నాడంట. సో, ఓకే అని చెప్పి మాటిచ్చాడంట. సో, అంతా బాగానే ఉంది. ఇఫ్ ఇన్ కేస్ అధికారంలో వస్తే పర్లేదు. అధికారం రాకపోతే పరిస్థితి ఏందా అనేసి మళ్ళీ ఒక క్వెషన్ మార్క్ వచ్చింది అందరికి. సో, ఫిల్మ్ నగర్ మొత్తం ఇదే టాక్ అనమాట. పొలిటికల్ సర్కిల్స్‌లో, సినిమా సర్కిల్స్‌లో అంతా. జగనన్న పుష్పరాజును ఓదార్చాడు అనేసి. సో, ఇది ఎంత నిజం అనేది అనేసి వాళ్ళిద్దరికే తెలియాలి. లేదా వాళ్ళు బయటకొచ్చి చెప్పాలి. లేదా ఒక ట్వీట్ చేయాలనమాట. ఎలా అంటే మన అల్లు అర్జున్ మామగారు చెప్తారు కదా! పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. పవన్ కళ్యాణ్ గారు వచ్చి దీనికి సంజాయిషీ చెప్పాలి అన్నట్టు. అల్లు అర్జున్ కూడా వచ్చి చెప్పాలి. జగన్మోహన్ అన్న ఫోన్ చేశాడు, లేదు ఫోన్ చేయలేదు అనేసి ఒక వచ్చి చెప్తే సరిపోతుంది. అన్నిటికి ఒక క్లారిటీ ఫుల్ స్టాప్ వస్తదనమాట. ఇది సిట్యుయేషన్ అయితే. ఓవరాల్‌గా రెండో రోజు నుంచే పుష్పం వాడిపోయిందని చెప్పొచ్చు ఓపెన్‌గా. అది ఓపెన్ సీక్రెట్. ఎందుకంటే చూస్తూనే ఉన్నాము. పెద్దగా ఎక్కడ కలెక్షన్స్ ఓపెనింగ్స్ అనేది ఏమీ లేదు. మొత్తం డీలా పడిపోయాడనమాట. చూడాలి. నెక్స్ట్ అయినా కొంచెం మాటిచ్చినట్టు 2029 తర్వాత ఏమన్నా అధికారంలోకొస్తే టైం బాగుండి అప్పుడేమన్నా సినిమా రిలీజ్ అయితే అద్భుతాలు జరుగుతాయా? జరగవా? లేదా ఏంది అని కథ చూడాలంతే.